రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అయితే ఈ రేషన్ స్మార్ట్ కార్డులు అయితే ప్రవేశపెట్టారు. అయితే మొత్తం కూటమి నాయకులు అయితే మొత్తం ప్రతి ఒక్కరికి అందే చేరువవ్వాలనే నేపథ్యంతో మొత్తం ఇంటింటికి వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కార్పొరేటర్ హనోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందరికీ అందుతున్నాయా? ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్మార్ట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆదాయ వనరులు అవన్నీ కూడా పరిశీలించి ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వం ఓట్ల కోసం కార్డులు ఇచ్చింది, కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా అందరికీ పేదవారికి అందే విధంగా ఈరోజు స్మార్ట్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా P4 కూడా ఈరోజు సర్వే చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పేదవాడికి రేపు P4లో అన్ని విధాలుగా అందే సంక్షేమ పథకాలు అందే విధంగా మరి ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు కానీ అదేవిధంగా P4 సర్వేలు కూడా చాలా బాగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలని లబ్ధిదారులకి అంటే నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇంకా రాబోయే కాలంలో అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తుంది. సార్, ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డులు ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డులకి స్మార్ట్ కార్డులకి ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అంటే ఇంతకుముందు రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను తీసుకున్నా తీసుకోకపోయినా అది అడ్డదారులు పోయేది. ఇప్పుడు కంపల్సరీగా స్కాన్ చేయాలి, QR కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా అతను ఎక్కడా కూడా అవినీతి చేయడానికి ఎట్ట కూడా దారి లేదు. కాబట్టి ఈ స్మార్ట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. సార్ చెప్పండి, మొత్తం అందరికీ అందిస్తున్నారా? మొత్తం ఇంటింటికి తిరిగి మొత్తం అందరికీ అందాలి అని చంద్రబాబు నాయుడు గారు ధ్యేయం మొత్తం మీ తూచా తప్పకుండా పాటిస్తున్నారా? ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్మార్ట్ కార్డు అన్నది రిలీజ్ చేయటం వల్ల ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా, ఒకవేళ గత ప్రభుత్వం దొంగ కార్డులు ఎన్ని అంటే అర్హుడు కానోడికి కూడా కార్డు ఇచ్చి రేషన్ ఇవ్వాలని ఓట్ల కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అటువంటివన్నీ కూడా ఈ వెరిఫికేషన్లో ప్రతి ఇలాంటి దొంగ కార్డులన్నీ పోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాబ్ ఉండి అమెరికా విదేశాల్లోనూ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ తీసుకోవడం ఇష్టానుసారంగా తీసి విపరీతంగా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఓట్ల కోసం. చంద్రబాబు నాయుడు నిజమైన పేదవాడికి అయితే అందలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి నిజంగా పేదవాడికి లబ్ధిదారులకి అందే విధంగా ఆయన ప్రయత్నం చేయాలని స్మార్ట్ కార్డు పెడతాను. ఇదివరకు రేషన్ కార్డు అన్నది బాగా నలిగిపోయి ఎక్కడో ఉంది. ఈ స్మార్ట్ కార్డు పట్టుకెళ్తే ఇదివరకట్లాగా మనిషి వెళ్ళకుండా రేషన్ తీసుకోవడానికి అవ్వదు. ఈ కార్డు పెట్టుకెళ్ళి ఈ కోడ్ పెడితేనే QR కోడ్ పెడితేనే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట మోసం జరగదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అది. కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని, పేదవాడికి న్యాయం జరగాలని ఈ ప్రయత్నం. అమ్మ చెప్పండి, అందరికీ లబ్ధిదారులందరికీ ఈ కార్డులు అందుతున్నాయా? ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ప్రజలైతే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. మోసగాడు ప్రభుత్వం నుంచి మంచి గవర్నమెంట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఈ స్మార్ట్ కార్డు అన్నీ సార్, ఇంతకుముందు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ATM కార్డు మేము ఎంత జాగ్రత్తగా అమ్మో డబ్బులని ఎంత జాగ్రత్తగా దాచుకుంటామో ఈ స్మార్ట్ కార్డు కూడా చక్కగా దాచుకొని మనం పట్టుకొని వెళ్ళి తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ప్రజలందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అమ్మ, అప్పుడు అంటే ఇంతకుముందు ఉన్న ఇబ్బందులన్నీ ఈ స్మార్ట్ కార్డుతో మొత్తం తొలగిపోయాయి ప్రజలందరికీ? అసలు తొలగిపోతాయి సార్, కన్ఫామ్గా తొలగిపోతాయి. ఆధార్ కార్డు ఇంటికి వెళ్ళి తేవాలి, ఇది తేవాలి అనేసి బాధ ఉండేది ఇంతకుముందు. పర్సులను అలా పెట్టుకొని చక్కగా ఆధార్ కార్డు అది కూడా ఎలా తీసుకొని వెళ్తున్నారో అలాగే ఇది కూడా పట్టుకొని వెళ్ళి చక్కగా రేషన్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది సార్. కూటమి ప్రభుత్వం ఇలా చేసినందుకైతే అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు అయితే మాత్రం కూడా చెప్తున్నారు సార్. అమ్మ, మీకు ఈ లబ్ధిదారులు మొత్తం అంతా అందుతున్నాయి నిజంగా పర్ఫెక్ట్ ఎవరికైతే చేరాలో వాళ్ళకే చేరుతున్నాయని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? అధ్యక్షుడుగా 45వ వార్డు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు రావడం వల్ల కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసిందండి. గతంలోనైతే రేషన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు 90 ఇవ్వాలి, ఈ 90 అవ్వట్లేదు, ఈ 90 అయితేనే రేషన్ ఇస్తాము లేకపోతే లేదు అనేసి జరిగేది. చాలా ఇబ్బందులు ఉండేవి. అంతకుముందు జగన్ బళ్ళు పంపించినప్పుడు కూడా ఆ బండి వస్తేనే రేషన్ తీసుకోవడం జరిగేది. ఆ తమ్ము పడేది కదా, జగన్ రిటర్న్ వెళ్ళిపోయి అది అడ్డదారిలో చాలా మటుకు మోసాలు జరిగేవి. ఇప్పుడు అది కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మన స్మార్ట్ కార్డు వల్ల ఒకటే క్యూఆర్ కోడ్ వల్ల అందరికీ లబ్ధి జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఈ లబ్ధిదారులు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి. అయితే మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు అంతా ఉన్నారు. అయితే ఇదివరకు ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఈ స్మార్ట్ కార్డులో పొందడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అమ్మ చెప్పండి, మీరు తీసుకున్నారా స్మార్ట్ కార్డు తీసుకున్నారా? తీసుకున్నాం సార్, చాలా హ్యాపీగా ఉన్నాము. కార్డు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాము, చాలా దినగా ఉన్నాము సార్. అమ్మ నీ పేరు మీదే వచ్చిందా కార్డు? నా పేరు మీదే వచ్చింది సార్, ఇక నా పేరు మీదే వచ్చింది. బియ్యం కూడా మేమే ఓడుకుంటాం, బయటకు కూడా అమ్మట్లేదు. అది సార్, అంటే ఇంతకుముందు కార్డు ఉండేది, నెంబర్ చెప్పాలి, సంతకం పెట్టాలి, అదేం కాకుండా ఇప్పుడు ఒక్క కార్డుతోనే మొత్తం అన్ని పనులు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సరే సార్. ఏం పేరు మీ పేరు? చిన్న. అమ్మా వచ్చి మీరు తీసుకున్నారా? కార్డు తీసుకున్నారా? ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందండి మేము బట్టలు ఉతుకుతాం సార్, తంబాటి పడక చాలా ఇబ్బంది పడిపోరు సార్. అదే తంబు వల్ల మేము బట్టలు ఉతకడం వల్ల అన్నీ అరిగిపోవడం వల్ల పడేది కాదు సార్. ఇప్పుడు మామూలు కార్డు చూపిస్తే మాకు ఇస్తున్నారు సార్, బియ్యం ఇస్తున్నారు సార్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ నిజంగా ఈ రేషన్ క్యూఆర్ కోడ్ అంటే వైట్ కార్డుకి ఆల్టర్నేట్ ఈ స్మార్ట్ కార్డు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు టెక్నికల్గా చాలా ఇబ్బంది పడేవారు. అలాగే ఒకరి పేరు చెప్పి బుకోలు తీసుకోవడం, రైస్ అమ్ముకోవడం, అలాంటి అవకతవకలు చాలా జరిగి అవన్నీ నిర్వహించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ స్మార్ట్ కార్డు అయితే ప్రవేశపెట్టారు. అయితే దీనికి మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వాళ్ళకి ఇవ్వాల్సిన లబ్ధిదారులకి కరెక్ట్గా అందుతుంది. లేదంటే ఉకోలు ఎవరికి ఈ కార్డు లేకపోతే ఎవరికి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల చాలా అనేక టెక్నికల్గా మంచి జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వ బియ్యం అది పక్కదారి పట్టకుండా అంతా నిర్మూలించే కర్మంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో అయితే మటుకు ఇవన్నీ తప్పుదారి బట్టి చాలా అవకతవకలు అయితే జరిగాయి. అవేమీ జరగకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో అయితే ఇదంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. నిజంగా ఈ స్మార్ట్ కార్డులో ఉండడం వల్ల టెక్నికల్గా అంతా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్డులు పొందిన లబ్ధిదారులు కానీ నాయకులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ స్మార్ట్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మంచి ఉపయోగపడుతుంది. నిజంగా ఇలాంటి అవతవకలు లేకుండా ప్రభుత్వానికి అయితే మేలు జరుగుతుంది. అలాగే లబ్ధిదారులు కూడా పర్ఫెక్ట్గా అందుతాయని చెప్పి వీళ్ళంతా అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.